హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదా. సో తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఎమ్మీగా ఉండే ఈ పచ్చి పులుసు అనేది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసుకొని తింటే చికెన్ మటన్ కూడా దాని ముందు తక్కువే అనిపిస్తాయి అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే ఒక వెడల్పాటి కడాయి తీసుకోవాలండి. అంటే కొంచెం గుంతగా ఉండే గిన్నె కానీ ఇలా వెడల్పాటి బాండి కానీ ఏదైనా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండు అయితే తీసుకొని, అది నేను మీకు చూపించాను కదా ముందుగా, దాన్ని క్లీన్ చేసుకొని నానబెట్టేసుకొని ముందుగానే దాంట్లో పిప్పంతా తీసేసి ఇలా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఆ ప్రాసెస్ అంతా పెట్టలేదు, అది అందరికీ తెలిసిన ప్రాసెసే కదా. సో ఇంకొకటి చింతపండు అనేది నేను ఇప్పుడు మీకు చూపించింది మా ఇంట్లో మేము 4 మెంబర్సే ఉంటాం కాబట్టి అంత తక్కువ తీసుకున్నానండి. ఎక్కువ మంది ఉండి ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి పచ్చిపులుసు అనేవాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఆ పచ్చిపులుసులో ఉన్న ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పిప్పు ఉంటే తీసేసి దాంట్లో 2 పెద్ద సైజు ఆనియన్స్ కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసి వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 4 to 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను నేను. నెక్స్ట్ ఒక రెమ్మ మంచి ఫ్రెష్గా ఉండే కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి నీట్గా వాష్ చేసుకొని వేసానండి. ఆ తర్వాత కల్లుప్పు వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ కల్లుప్పు మనకి ఈ చారులోకి సరిపడా వేస్తున్నాను నేను ఒకేసారి. ఇలాంటి ఏమన్నా మనం పులుసు కానీ చారు ఐటమ్స్ పెట్టేటప్పుడు రాక్ సాల్ట్ అండి, కల్లుప్పు అంటే అలాంటిది వేసుకోవడం వల్ల మనకి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందండి. సాల్ట్ బదులు ఇలాంటి రాక్ సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అవి మొత్తం చక్కగా మన చేతితో బాగా చెప్పాలి అంటే మంచిగా గట్టిగా పిసకాలండి. ఎందుకంటారా, అట్లా గట్టిగా మనం అలా ప్రెస్ చేసి అవి కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ పచ్చిమిర్చిలో ఉండే కారం, ఆనియన్, అలాగే కొత్తిమీర, కరివేపాకులో ఉండే ఫ్లేవరు మొత్తం అనేది ఆ పులుసులోకి దిగుతుందన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ ఉప్పు మనం రాక్ సాల్ట్ వేసాం కదా, కల్లుప్పు, దాంతోపాటు ఇవన్నీ గట్టిగా అలా ప్రెస్ చేసి కలపడం వల్ల దాంట్లో ఉండే అన్ని ఫ్లేవర్స్ అనేవి మనకి ఆ పులుసులోకి అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసానండి నేను. బాగుంటుంది. ఇంకా కారం బదులు కొంతమంది ఏం చేస్తారంటే ఎండుమిర్చిని స్టవ్ మీద కాల్చేసి అవి క్రష్ చేసి కూడా వేసుకుంటారనమాట. అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్ పచ్చిపులుసు అంటే ఇలాగే చేసుకోవాలండి. కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. లేదు మనకి పచ్చిమిర్చిలో ఉండే కారమే మీకు సరిపోతుంది, ఎక్కువ స్పైస్ తినము అనుకుంటే అంతవరకే వేసేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ కొంచెం బెల్లం ముక్క కూడా వేసానండి నేను. దాంట్లో బెల్లం వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. పచ్చిపులుసులో ఖచ్చితంగా బెల్లం అనేది యాడ్ చేయాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడైతే ముందుగా మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఒక 4-5 వెల్లుల్లి కొంచెం క్రష్ చేసి వేసానండి. వెల్లుల్లి మస్ట్ అండ్ షుడ్గా వేయాలి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే పోపు దినుసులు 2 ఎండుమిర్చి, 1 స్పూన్ పసుపు కూడా వేసానండి. చూసారు కదా, ఇవన్నీ వేసేస్తే కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట మనకి పచ్చి పులుసుకి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం ఇందాక పచ్చిపులుసు రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో వేయాలి. పచ్చిపులుసుని ఎప్పుడు కూడా మనం స్టవ్ మీద ఉడకపెట్టకూడదు అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఆ పోపు అనేది వేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎప్పుడైనా మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేవు అనుకున్నప్పుడు, చాలా టేస్టీగా డైజెస్ట్ అవ్వాలి, మంచిగా టేస్టీగా ఉండాలి, ఈజీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పచ్చిపులుసు అనేది ట్రై చేయండి. దీంట్లోకి కాంబినేషను ఎక్కువగా ఇటు తెలంగాణ సైడ్ అయితే ఏంటంటే మనకి ముద్దపప్పు తింటారండి. ఆంధ్ర సైడ్ కూడా తింటారు, కానీ ఇక్కడ ఎక్కువగా ముద్దపప్పులో మనకి ఆంధ్ర సైడ్ ఎక్కువ ఏంటంటే మిరియాల రసం పెట్టుకొని రసంలో ముద్దపప్పు వేసుకొని తింటాం. ఇక్కడ ఏంటంటే పచ్చి పులుసులో పప్పు వేసుకొని తింటారనమాట. అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క టేస్ట్గా తింటారు కదా. సో అలా ట్రై చేసేవాళ్ళు అలా ముద్దపప్పు కూడా వేసుకొని ట్రై చేయండి. ఇంకా ఆలు ఫ్రై కూడా బాగుంటుందండి దీంట్లోకి. సో నేనైతే ఈసారి సండే ఎందుకో కొంచెం హెల్త్ సహకరించలేదు, అందుకే నాన్ వెజ్ అవాయిడ్ చేసి ఇలా సింపుల్గా పచ్చి పులుసు, మజ్జిగ పులుసు ఇవి చేసుకొని అయితే తిన్నాం ఈ సండే అయితే. సో చూసారు కదండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.